ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. విజయవాడ న్యూ జీజీహెచ్లో విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు. జీవో ప్రకారం 15% ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. నిన్న హెల్త్ సెక్రటరీ తోటి చర్చలు జరిపామని, ఎలాంటి హామీ లేకపోవడంతో ఇవాళ మరోసారి చర్చలు జరుగుతాయని జూనియర్ డాక్టర్లు చెప్పారు. ఈ సందర్భంగా 15% ఉపకార వేతనం పెంపుపై రాతపూర్వక హామీ కావాలంటున్నారు జూనియర్ డాక్టర్లు. ఏపీలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సమ్మె కొనసాగుతోందని, అత్యవసర సేవలు కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకుంటే దశల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ తెలియజేస్తారు. స్టైఫండ్లు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న నల్ల బ్యాడ్జీలు పెట్టి ఆసుపత్రుల దగ్గర నిరసన వ్యక్తం చేసిన డాక్టర్లు ఈరోజు సిద్ధార్థ కాలేజ్ దగ్గర చూసుకుంటే మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు స్టైఫండ్లు పెంచాలని, మాకు తగిన న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మేడం, ముఖ్యంగా మీ ప్రధాన డిమాండ్ ఏమిటి? గవర్నమెంట్ ఏదైతే 2 సంవత్సరాలకు ఒకసారి 15% హైక్ చేస్తారనే ఉందో అది వాళ్ళు క్రమబద్ధంగా చేయాలి అనేది మేజర్ ఫస్ట్ వచ్చే ఇది డిమాండ్ అండి. అండ్ అదే ఇంతకుముందుగా మాట్లాడుకున్నట్లే కూడా అది ఇంటర్న్స్ లెవెల్ అయితేంది, ఎంఎస్ఎండి పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితేంది, ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ పీజీస్ లెవెల్ అందరికీ వాళ్ళు ముందు మేము అడిగే 15%ని వాళ్ళు ఏదో 3%, 4% అని ఈ నెగోసియేషన్స్ కాకుండా ఇంత పర్సంటేజ్ ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా అది. ఎందుకంటే ఇక్కడ మేమేదో వర్క్ లోడ్ గురించి మేము అసలు మాట్లాడుకోవట్లేదు, దాని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరమూ లేదు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక డాక్టర్ ఉదయం వస్తే ఎన్ని గంటల వరకు ఎమర్జెన్సీలో పోస్టెడ్ కానీ ఎన్ని గంటలు పని చేస్తున్నారు ఏంటి అనేది దానికి మాకు రైట్ఫుల్గా వచ్చేదానికి మేము చేసే డిమాండ్ ఇది. అంతకు మించి మేము ఎక్స్ట్రాగా కావాలి ఏంటి అనేది కాదు. వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ హైకు టైం ప్రకారంగా రావాలి అనేది మేజర్ డిమాండ్. నిన్న ఆల్రెడీ చర్చలు జరిపారు. ఆ చర్చల్లో మీ డిమాండ్స్ వారి ముందు ఏముంచారు, వారు ఏ విధంగా స్పందించారు? మేము ఎస్టర్డే జరిగిన మీటింగ్లో చర్చలు జరిగిన దాంట్లో మేము జీవో ప్రకారంగా 15% అడిగాము. అండ్ నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇయర్లీగా మన కంపేరింగ్ వేరే స్టేట్స్ వాళ్ళలో చూసి 5% అలా 3% అలా అడుగుతున్నాము. అండ్ సెకండ్ది ఈ ఇయర్ 15% ఇచ్చేసి నెక్స్ట్ నుంచి ఇంకా ఇలాంటి స్ట్రైక్స్ ఏ ప్రాబ్లం రాకుండా ఒక కొత్త జీవో, పర్మనెంట్ జీవో రావాలని మేము రిక్వెస్ట్ చేసాం. నిన్న మొత్తం చర్చలు జరిపాము. మనం హెల్త్ సెక్రటరీ సార్ వీరపాండ్యన్ సార్తో జరిపాము చర్చలు ఎస్టర్డే మొత్తం. ఇది ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం 1కి మీటింగ్ ఉంది, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ చర్చలు జరిపి తెలుపుతాం మీకు నెక్స్ట్ ఏంటి అనేది. అంటే ప్రభుత్వం దీని మీద చర్చలకి అంటే ఖచ్చితంగా 3% ఇస్తామంటే మీ కార్యాచరణ ఏ విధంగా ఉంది? లేదు, నెగోషియేటింగ్లో ఉన్నాం. ఖచ్చితంగా 3% అయితే లేదు. వీఆర్ నెగోషియేటింగ్ విత్ దెమ్. ప్రజెంట్ మీకు ఎంత స్టైఫండ్ ఇస్తున్నారు, మీరు ఎంత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు? అంటే ఇయర్స్కి బట్టి, అంటే ఫస్ట్ ఇయర్ పీజీకి సపరేట్గా ఉంటుంది, సెకండ్ ఇయర్ పీజీకి సపరేట్గా ఉంటుంది, థర్డ్ ఇయర్ పీజీకి సపరేట్గా ఉంటుంది, ఎస్ఎస్పీజీకి సపరేట్గా ఉంటుంది, దానికి ఇయర్ వైజ్గా. అయితే మాకు జీవో ప్రకారం ఏదైతే ఓల్డ్ జీవో ప్రకారం 15% ఏదైతే రావాల్సి ఉందో తక్కువ అదైనా ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వానికి మేము అర్జీ పెట్టుకున్నా సరే ప్రభుత్వం సైడ్ నుంచి అయితే కనుక 3% పాసిబిలిటీనే ఉంది అన్నట్టు వాళ్ళ వైఖరి ఉండటం వల్ల ఇంకా ఎటు తప్పని పరిస్థితుల్లో ఈరోజు నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపేసి ఈరోజు స్ట్రైక్ అయితే దిగడం పరిస్థితి అయితే రావాల్సింది. ఖచ్చితంగా మాకు జీవో ప్రకారం మాత్రం 15% స్టైఫండ్ ఇవ్వాలి, కానీ ప్రభుత్వం మాత్రం 3% జీవో ఇస్తుందని అంటారు. ఖచ్చితంగా మాకు మాత్రం 15% జీవో ఇచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు మాత్రం ఇక్కడ జూనియర్ డాక్టర్ అంటారు. కానీ ఎమర్జెన్సీ సేవలకు మాత్రం ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. ఇక్కడికి వచ్చే ఎమర్జెన్సీ పేషెంట్లకు కూడా ఏ విధంగా ఆటంకం కలగకుండా మాత్రం మా నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇక్కడ ఉన్న జూనియర్ డాక్టర్లు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, TV9 విజయవాడ న్యూస్.